దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, మరి ఈ మధ్య కాలంలో భారతదేశంలో క్రైస్తవులపైన, మైనారిటీలపైన, ఆదివాసీలపైన, దళితులపైన దౌర్జన్యము, అత్యాచారాలు, అక్రమ అరెస్టులు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది అంటే, ఈ మధ్య కాలంలో మన దేశాన్ని ఒక విధమైన రాష్ట్రంగా, ఒక మతపరమైన రాష్ట్రంగా చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని పనిచేస్తున్నట్టు కనబడుతూ ఉంది. ప్రపంచంలో ఒక్క క్రైస్తవ దేశం అనేది లేదు, అనేకమైన దేశాలు ఉన్నాయి. ఒక్క ముస్లిం దేశం అనేది లేదు, అనేకమైన దేశాలు ఉన్నాయి. ఆ విధంగానే కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఇంతకుముందు ఒకే ఒక్క హిందూ దేశము అని అఫీషియల్గా నేపాల్ ఉండేది. ఇప్పుడు నేపాల్ కూడా లౌకిక రాజ్యము, భారతదేశం లాగా లౌకిక రాజ్యం. అట్లా లౌకిక రాజ్యంగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. ఆ పరంపరలోనే, ఆ కోవలోనే భారతదేశం కూడా వస్తుంది. అయితే దానిని మతపరంగా చేయడానికి అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఆల్రెడీ ఇట్ ఈజ్ రిలీజియస్ కంట్రీ. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఒక మతపరమైన రిచువల్స్ తోటి ప్రారంభం చేస్తూ ఉంటారు. కాబట్టి అన్అఫీషియల్గా రిలీజియస్ కంట్రీయే, కానీ అఫీషియల్గా మాత్రం సెక్యులర్ కంట్రీ. అయితే వీరు మతపరమైన రాజ్యంగా చేయడానికి, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాధికారాన్ని పొందుకోవటానికి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అలాంటి వారికి పెద్దగా స్థానం లేనందుచేత ఏ విధంగానైనా దక్షిణ భారతదేశంలో బాగా వేయడానికి అనేకమైన ఈ యొక్క మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం చూస్తూ ఉన్నాం. ఆ పరంపరలోనే అనేకమైన కార్యాలు ఒరిస్సాలో జరిగినవి ఇంతకుముందు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ ఉన్నవి. ఆ పరంపరలోనే ఈ యొక్క ఆనీ జాన్సన్ యొక్క అరెస్టు. ఇక్కడ చూడండి, మనము కొన్నిసార్లు ఈ యొక్క మత ఛాందసవాదులకి కౌంటర్ ఇచ్చే క్రమంలో మనము పరిధి దాటి పోవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకైతే పరిధి దాటి ఎవరు పోలేదో వారు అడిగిన వాటికి, వారు లేవనెత్తిన వాటికి, వారు అంటున్న మాటలకి కౌంటర్ మాత్రమే ఇస్తూ వచ్చారు. అది సమంజసము కూడా. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అరణ్యంలో బాప్తిసం పొందిన తర్వాత 40 దినాల ఉపవాసం ఉంటున్నప్పుడు అపవాది వచ్చి, నీవు ఆకలిగొని ఉన్నావు కదా, ఈ యొక్క రాయిని రొట్టెని చేసుకొని తిను అంటాడు. అప్పుడు ప్రభు ఏమని సమాధానం చెప్తాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పారు కదా. ఆ తర్వాత పర్వతం పైనుండి కిందకు దూకితే దేవదూతలు వచ్చి నీకు సపర్య చేస్తారు అంటూ శోధిస్తాడు. ప్రభువు దానికి సమాధానం చెప్పాడు. అయితే ఇక్కడ ప్రభువు సమాధానం చెప్పాడు, అదొకటి గుర్తుపెట్టుకుంది. అంతేగాని ఆ యొక్క అపవాదిని కూర్చోబెట్టుకొని డిబేట్లు చేయలేదు, వాద వివాదం చేయలేదు. అపవాదిని అపవాది వెళ్ళిపో అని గద్దిస్తాడు. సో మనం కూడా ఏం చేయాలంటే వారికి జవాబు చెప్పాలి, సరైన జవాబు చెప్పాలి. వాక్యానుసారంగా లేవనెత్తిన వాటికి వాక్యానుసారంగా చెప్పాలి. యొక్క లౌకికపరమైన ఏమైనా మాటలు లేవనెత్తితే భౌతికపరంగా వాటికి జవాబు చెప్పాలి. అంతవరకే. కానీ వారిని కూర్చోబెట్టుకొని వారితోటి ఒకే డయాస్ మీద డిబేట్లు చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే బహుదేవతారాధన మన దేశంలో చేస్తూ ఉన్నారు, సో ఆ బహుదేవతలు అంటేనే తెలుసు అది క్రియేటెడ్ చేయబడ్డవని. అలాంటి వాటితో సృష్టికర్తని పోల్చి డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ క్రీస్తుకు, వై క్రీస్తుకు, ఈ విధంగా ఎంతమందిని పోలుస్తూ ఉంటారు, ఎంతమందితో డిబేట్ చేస్తూ ఉంటారు, అది అనవసరం. సో అలాంటి వాటికి తావీయకుండా వారు అన్నదానికి కౌంటర్ ఇవ్వడం న్యాయబద్ధమే, సమ్మతమే.
అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యేసు ప్రభు వారిని శిక్షించారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ యొక్క పిలాతు యొక్క సమక్షంలో జరిగిన వాద వివాదములో అభియోగాలు ఆరోపించే సమయంలో వారి కేకలే గెలిచెను. పిలాతు యేసు ప్రభువుని విడుదల చేయాలని ఆశించినప్పటికీ కూడా వారి కేకలే గెలిచెను. అది మొదలు అపోస్తలుల విషయంలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. ఎవరైతే మెజారిటీ అని అనుకుంటూ ఉన్నారో అనబడుతున్నారో వారి కేకలే, వారి మాటలే గెలుస్తూ వస్తున్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు మాది పురాతనమైనది, ఈ యొక్క క్రైస్తవమో లేకపోతే ఇస్లామో మొదలగునవి కొత్తగా వచ్చినవి, అది ఇది అని అంటూ ఉంటారు. ఈ క్రొత్తగా వచ్చినవి ఏ విధంగా ప్రపంచాన్ని జయించినవి? ఏ విధంగా ప్రపంచాన్ని జయించినవి? కొత్తగా వచ్చినవి. పాతది ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగానే ఎందుకున్నది? అదే శ్రమల ద్వారా వారు చూపిన ప్రేమ ద్వారా అదంతా వ్యాపించింది. అవును కదా, అది వాస్తవం కూడా ప్రపంచమంతటా ఎందుకు వ్యాపించింది? ఈ రోజున భారతదేశంలో కూడా నార్త్ ఈస్ట్ అంతా దాదాపు 90% క్రిస్టియన్స్, దేవుని ఎరిగిన వారు. సౌత్ ఇండియాలో కూడా 20-25% దేవుని యందు విశ్వాసం వచ్చిన వారు. సో ఈ విధంగా ఎందుకు సంభవిస్తూ ఉంది? ఇంకా రాబోయే 100-200 సంవత్సరాలలో ఇది క్రైస్తవ దేవుణ్ణి ఎరిగిన మెజారిటీ ప్రజలు ఉండే దిశగా ప్రయాణిస్తుంది తప్పకుండా. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఈ శ్రమల ద్వారానే, ఇలాంటి శ్రమలు వారికి కలగడం ద్వారానే ఇది ఇంకా విస్తరిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మత్తయి 28:18. సర్వాధికారము ప్రభువుకి ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం. అలాంటి ప్రభువుని పట్టుకొని మరి విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తూ, అసభ్యంగా దూషిస్తూ, నానా రకాలుగా మాటలు అంటున్నప్పుడు అందరికీ కాకపోయినా కొందరికైనా రోషము పుట్టుకొని వస్తుంది. ఖచ్చితంగా అందరికీ కాకపోయినా కొందరికైనా. సో ఆ కొందరిలో ఈ యొక్క హనీ జాన్సన్ ఒకరు. సో వారు రిప్లై ఇచ్చారు, కౌంటర్ ఇచ్చారు. ఆయనేమో అసభ్యంగా మాట్లాడలేదు. వారి అన్నదానికి పాయింట్ వైజ్గా రిప్లై ఇస్తూ వచ్చారు, అంతవరకే. కానీ వీరంతా చేసిన పొరపాటు ఏంటంటే, ఒక పొరపాటు అలాంటి వారితో మరి డిబేట్లకి కూర్చోవడం, అడపాదడప ఫోన్ కాల్స్లో మాట్లాడుకోవడం, ఈ విధంగా చేస్తూ వచ్చారు. సరే, ఇదేదో పండితులు వాద వివాదము యొక్క డిబేట్స్ అనుకుంటూ ఉన్నాము, కానీ ఛాందసవాదులతో అలాంటి డిబేట్లు అనవసరం. ఇప్పుడు పండితులు మరి ఈ యొక్క వాద వివాదం పెట్టుకుంటారు కదా, పండితులు వాదించుకుంటారు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఇక దానిలో పెద్దగా ఈ విద్వేషాలు ఏమీ ఉండవు. కానీ ఇక్కడేమైంది, వాళ్ళు పండితులు కాదు మరి ఈ యొక్క వాదాలు పెట్టుకోవడానికి. వారెవరు? ఛాందసవాదులు. సో వారు ఏం చేస్తారు, గెలవలేనప్పుడు మరి వారికి ఉన్న యొక్క పలుకుబడితోటి ఈ విధమైన కేసులు పెట్టి మరి ఈ విధంగా లోపల పెట్టి మరి శునకానందం, రాక్షసానందం పొందుకోవడం చూస్తూ ఉన్నాం. సో అలాంటి వారితో, జ్ఞాన మరి వివేచన లేని వారితో డిబేట్లు పెట్టుకోవడం అంత సమంజసం కాదు. వారు ముందే అవివేకంతో, అజ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు దానికి ఎంతవరకు కౌంటర్ ఇవ్వాలో, ఒక అరగంట వారు మాట్లాడినప్పుడు దానికి ఒక 5-10 నిమిషాల్లో కౌంటర్ ఇచ్చేయాలి, అంతవరకే. అంతేగాని వారితో గంటల తరబడి డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరత లేదు. సరే, ఇక ముందుకు కూడా అలాంటివి ఏమైనా జరిగినప్పుడు చట్ట ప్రకారం ఏమైతే చర్యలు తీసుకోవాలో, ఇప్పుడు అందరూ బయటకు వచ్చి, మెజారిటీ విశ్వాసాలు బయటకు వచ్చి ఈ యొక్క అక్రమ అరెస్టును అయితే ఖండిస్తూ ఉన్నారు.
సో ఇన్ ఫ్యూచర్ ఈ యొక్క మరి బైబిల్ గ్రంథాన్ని కానీ విపరీతంగా వ్యాఖ్యానించడం, అసంబద్ధంగా వ్యాఖ్యానించడం, మరి ప్రభువారిని దూషించడం ఈ విధంగా జరిగించినప్పుడు మరి చట్ట ప్రకారం అయితే చర్యలకి ఉపక్రమించడంలో తప్పేమీ లేదు. ఈ లోక చట్టాలు ఏమైనప్పటికీ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సమస్త జనులను శిష్యులనగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు ప్రభువు చెప్పిన మాటలు అంతటా ప్రకటించాలి. ఇది మనకి సుప్రీం స్టాట్యూట్. కాబట్టి ఎటువంటి చట్టాలు ఏమైనప్పటికీ ఈ యొక్క చట్టానికి మించి మరేమీ ఉండవు. కాబట్టి ఈ పరంపరలో ముందుకు ప్రతి సేవకుడు కొనసాగుతూ పోవాలి. ఆ పరంపరలో ఎవరైనా కానీ వచ్చి దూషించడం, ఏ విధమైన క్రియలు చేసినప్పటికీ అది ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా, చట్టప్రకారం ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోక తప్పదు. మరి వారు వచ్చి మధ్యలో ఆటంకపరచడం, మరి పర్మిషన్ ఉందా అని అడగడం కొన్నిసార్లు మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇగో మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మరణకరమైనది ఏది తాగినను వారికి ఏమాత్రమో హాని చేయదు అని ఉన్నది. ఇదిగో విషమిస్తున్నాము, తీసుకోండి, మీకు ఏ హాని కలగకపోతే అప్పుడు మేము విశ్వసిస్తాము అని ఈ విధంగా శోధించేవారు చాలామంది బయలుదేరారు. అలాంటి వారికి ఒకటి సమాధానం, నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించకూడదు అని కూడా ఉంది నాయన అని సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ విధంగా ఆటంకపరిచిన వారిపైన చట్ట ప్రకారంగా చర్యలకైతే ఉపక్రమించవలెను. మనము మరి సాత్వికులంగా ముందుకు పోవచ్చు ఉన్నప్పుడు అది చేతకాని తనముగా కొంతమంది తీసుకొని ఈ విధంగా దుందుడుకు చర్యలకైతే పూనుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో, డెమోక్రటిక్ సొసైటీలో ఏవైతే రైట్స్ ఇవ్వబడవో వాటిని సంపూర్ణంగా వినియోగించుకోవడంలో ఏ విధమైన ఆటంకము, అభ్యంతరము లేదు, ఉండకూడదు. కాబట్టి ఏదైతే హనీ జాన్సన్ గారు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారో, ఎందుకంటే ఆయన కౌంటర్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఆయనని అరెస్ట్ చేసినప్పుడు అంతకంటే ముందుగా మొదలుపెట్టిన వారిని అరెస్ట్ చేయవలసి ఉండేది కదా. కానీ వారిని అరెస్ట్ చేయకుండా వారిని ఓవర్లుక్ చేస్తూ ఇతరుని అరెస్ట్ చేయడం 100కు 1000% తప్పు. కాబట్టి ఏ విధంగానైతే పౌలు వారిని మరి యొక్క చెరసాలను నిర్బంధించి రహస్యంగా ఇక మీరు వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు పౌలు అంటాడు, ఇప్పుడు నేను ఎలా పోతానో మీరే నన్ను బయటికి తీసుకువెళ్ళి నన్ను బయటికి పంపించవలసి ఉంటుంది, నేను రహస్యంగా ఎందుకు పోతాను అని అంటాడు అనమాట. సో ఆ విధంగానే ఇప్పుడు ఎవరైతే హనీ జాన్సన్ని అరెస్ట్ చేశారో వారు స్వయంగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే ఇది అక్రమ అరెస్ట్. అది వీ షుడ్ డిమాండ్, అది అక్రమ అరెస్ట్. సో ఈ విషయంలో చట్టం ఎవరికి చుట్టం కాకుండా, ఎవరి ఒత్తిడికి తలగ్గకుండా న్యాయం జరిగించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. మరి సువార్త పరిచర్యలో ప్రభువు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో దానిని సరిగా అర్థం చేసుకొని అందరము ఆ విధంగా ప్రవర్తించదము కాక, ఏ విధమైన సమస్యలు వచ్చినప్పుడు అటు ప్రార్థించేవారు ప్రార్థించటం, ప్రభుత్వం ద్వారా, చట్టం ద్వారా ఏవైతే మనకు హక్కులు ఉన్నాయో వాటిని పొందుకోవటం, రెండు సమాంతరంగా సాగాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ఈ చిన్న మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో మన ఆత్మీయమైన నిమిత్తమై ఫలింపచేయును గాక. ఆమెన్.